నుంచి ఆన్ చేయగానే ఇక్కడున్న గాలి బయటకు పోతుంది, అంతే. బుస్మన్ సౌండ్ వస్తుంది. దానికే భయపడ్డవాళ్లు కోకొలలు. సో మరి ఇన్ని చెప్తున్నాము, దీని గురించి పరిష్కారం ఏంటి? పరిష్కారం గ్యాస్ ఫ్యూజ్. జాఫ్రీ పోస్టర్స్ అనే ఆస్ట్రేలియన్ 1986లో ఇన్వెంట్ చేశాడు. ఇన్వెంట్ చేయగానే ఇన్వెన్షన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది ఈ ప్రొడక్ట్ కి. ఎన్నో వస్తువులు కనుక్కున్నప్పటికీ అన్ని వస్తువులకు అవార్డు రాలేదు. ఇది ఇన్వెంట్ చేసిన ఫార్ములా బర్నాలిస్ అనే ప్రముఖ శాస్త్రవేత్త ఫార్ములా ఆధారంగా ఇది తయారు చేయబడింది. అదే ఫార్ములా ఆధారంగా విమానం ఈ రోజు ఎగురుతుంది. విమానం తయారు చేయబడింది. దీనికి ఇంటర్నేషనల్ పేటెంట్ రైట్ కూడా వచ్చింది. ఏ వ్యాపారస్తుని కూడా మానవ సేవ చేసుకున్నారని చెప్పి అవార్డు రావటం మీరు విని ఉండలేదు, గతంలో జరగలేదు, ఇక ముందు బహుశా జరగదేమో. ఈ ప్రొడక్ట్ కి సర్వీస్ టు మ్యాన్ కిండ్ అవార్డు, మానవ సేవ చేస్తున్నారని చెప్పేసి అవార్డు ఇవ్వటం జరిగింది. మరి ఇది పనిచేసే విధానం చూద్దామా? సిలిండర్ కి ఏ విధంగా అయితే మనం రెగ్యులేటర్ పెడతామో అదే విధంగా గ్యాస్ ఫ్యూజ్ కి రెగ్యులేటర్ అమర్చాలి. అమర్చాను, ఆన్ చేశాను. గ్యాస్ ఫ్యూజ్ కూడా రెగ్యులేటర్ లాంటిదే, రెగ్యులేటర్ ఫంక్షనింగే ఉంటుంది. సో ఇది కూడా ఆఫ్ లో ఉన్నప్పుడే ఇది పైకి లేస్తుంది. చూడండి, ఇలా ఇక్కడ గ్యాప్ ఉంటుంది. అదే ఆన్ లో ఉంటే ఇది పైకి రాదు. సేమ్ రెగ్యులేటర్ మెకానిజం మాత్రమే ఇక్కడ ఇచ్చారు. మళ్ళీ చూడండి, ఇది ఆఫ్ లో ఉంటే ఇక్కడ గ్యాప్ ఏర్పడి పైకి లేస్తుంది. ఈ ప్లాస్టిక్ 2 దీన్ని పైకి లేచినప్పుడు మాత్రమే దీన్ని సిలిండర్ బిగించడం వీలవుతుంది. మళ్ళీ ఆన్ లో ఉంటే ఇది పైకి లేగదు. సో ఇప్పుడు నేను ఇది బిగిస్తాను, చూడండి. ఇది ఆఫ్ లో పెట్టాము, గ్యాప్ వచ్చింది. పైకి లిఫ్ట్ చేసి ఈ విధంగా ఇది పైకి లిఫ్ట్ చేసి అలాగే పట్టుకుని, చూడండి, దీన్ని లిఫ్ట్ చేసి అలాగే పట్టుకుని దీనికి కిందకి పైకి రాకుండా ఒత్తి పట్టుకుని ఆ రెండింటినీ వదిలేస్తే ఇప్పుడు బిగించడం జరిగింది. ఇప్పుడు ఆన్ చేయొచ్చు. ఆన్ చేయగానే గ్యాస్ ఆన్ కాదు. రెగ్యులేటర్లో అయితే గ్యాస్ ఆన్ చేయగానే ఆన్ అవుతుంది. ఇక్కడ ఒక మొట్టమొదటి లాభం, ఈ పరికరం ద్వారా గ్యాస్ లెవెల్ సూచిస్తుంది. ఇప్పుడు ఇది కార్లో, బైక్ లో పెట్రోల్, డీజిల్ లెవెల్ చూపించే మాదిరిగా ఇప్పుడు ఇది లెవెల్ చూపిస్తుంది. చూడండి, దీన్ని 1-2 సార్లు మామూలుగా రెగ్యులేటర్ సిలిండర్ లాగానే ఇలా బిగిస్తారు. బిగించిన తర్వాత 1-2 సార్లు ఇలా ప్రెస్ చేస్తే పైకి లేస్తుంది. ఇప్పుడు ఇందులో గ్యాస్ ఇంకా ఉన్నట్టుగా సుమారుగా మనకు లెవెల్ చూపిస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ అయింది, గమనించారా? ఓకే, నౌ సరే, ఈ కొత్త పరికరాన్ని పెట్టినాము. మరి ఇప్పుడు ఇలా వంట చేసుకోవడానికి స్టవ్ వెలిగించి చూద్దాం. సో ఈ విధంగా వంట చేసుకోవచ్చు. ఇలా కొత్త పరికరంతో ఒక లాభం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం గ్యాస్ లెవెల్ చూపిస్తుంది. తద్వారా గ్యాస్ ఎప్పుడైపోతుందో మనం తెలుసుకోవచ్చు. రెండోది, గ్యాస్ ఈ పనికి ఇందాక చెప్పినట్టుగా ఇన్ని చోట్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదాలు కాకుండా, డైరెక్ట్ గా ప్రమాదం కాకుండా, ఈ అన్ని చోట్లలో మైనర్ లీకేజ్ ఉండే అవకాశం ఉంది. ఈ మైనర్ లీకేజ్ ని, అతి చిన్న లీకేజ్ ని తెలుసుకునే అవకాశం ఉంది. ఏ విధంగా అంటే, ఒకవేళ ఇప్పుడు కనుక ఈ సిస్టమ్ లో రెగ్యులేటర్ నుంచి, పైప్ నుంచి ఎక్కడున్నా గానీ మొత్తం ఇక్కడ కింద వరకు కూడా చిన్న లీకేజ్, ఇంత చిన్న లీకేజ్ ఉన్నా కూడా ఇది ఇక్కడ తెలుపుతుంది. కేవలం దీన్ని ఆఫ్ లో పెట్టేస్తే, ఆఫ్ లో పెట్టేసాను చూడండి. ఆఫ్ లో పెడితే, ఇది ఆఫ్ లో పెడితే మనకి ఇక్కడ ఏమైనా లీకేజ్ ఉండుంటే ఈ పాటికి ఇది నీడిల్ కింద పడిపోతుంది, జీరోకి పడిపోతుంది.
ఇది ఆన్ లో ఉండాల్సింది ఇప్పుడు ఆఫ్ లో పెట్టాను. ఒకవేళ మన సిస్టంలో ఎక్కడైనా మైనర్ లీకేజ్ ఉంటే ఇప్పుడు నీడిల్ మీకు కనపడుతున్న నీడిల్ కింద పడిపోతుంది. సో మైనర్ లీకేజ్ లేదు కనుక అది కింద పడలేదు. సో మైనర్ లీకేజ్ ని క్రియేట్ చేస్తాను. చూడండి, చూడండి, జాగ్రత్తగా గమనించండి. స్టవ్ వెలుగుతుంది, మైనర్ లీకేజ్ కూడా వెలుగుతుంది, చాలా చిన్న లీకేజ్ కూడా వెలుగుతుంది, స్టవ్ వెలుగుతుంది. సో ఈ మైనర్ లీకేజ్ లేనప్పుడు మనం మైనర్ లీకేజ్ టెస్ట్ చేసినప్పుడు నీడిల్ కింద పడలేదు. ఇప్పుడు మైనర్ లీకేజ్ ఉన్నట్టుగా గమనించాం మనం. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తాను. చూడండి, మైనర్ లీకేజ్ ఉంది. దీన్ని ఆఫ్ చేయటం అంటే ఏంటి? మైనర్ లీకేజ్ తెలుసుకోవటం. మైనర్ లీకేజ్ ఉంటే అది కింద పడాలి, ఇందాక పడలేదు. ఇది ఇప్పుడు కింద నీడిల్ పడుతుంది. చూడండి, నేను ఆఫ్ చేస్తున్నాను. చూడండి, నార్మల్ లో పెట్టాను. మైనర్ లీకేజ్ ఉంది కాబట్టి ఈ నీడిల్ కింద పడిపోయింది. సో మళ్ళీ చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆన్ లో ఉంది, మైనర్ లీకేజ్ టెస్ట్ చేసింది. దీన్ని ఆఫ్ లో పెడుతున్నాను. ఒకవేళ మైనర్ లీకేజ్ ఉంటే నీడిల్ పడిపోవాలి. మైనర్ లీకేజ్ ఉన్న సంగతి మీకు తెలుసు, ఆల్రెడీ నేను ఇక్కడే క్రియేట్ చేశాను. మరి అలాగే మేజర్ లీకేజ్ నుంచి మన ప్రాణాలను కాపాడుతుంది. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. స్టవ్ వెలుగుతుంది, నేను ఇక్కడ పైప్ కట్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 1 కేజీ గ్యాస్ లీకేజ్ కి 25,000 కిలోల బాంబు తయారవుతుంది. మరి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను, ఏం ప్రమాదం జరగలేదు. స్టవ్ ఆన్ లో ఉంది, గ్యాస్ సప్లైలో ఉంది, ఏం ప్రమాదం జరగలేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి, స్టవ్ వెలుగుతూ ఉండగా నేను పైప్ కట్ చేశాను, ఏ ప్రమాదము జరగలేదు. గ్రామ్ గ్లాస్ బ్లాస్ట్ నేను ఆన్ చేసినప్పుడు బలవంతంగా బయటకు వస్తుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి, మేజర్ లీక్ ఉంది కాబట్టి ఇక్కడ అది స్విచ్ ఆఫ్ చేస్తుంది, కింద నుంచి సప్లై రాకుండా చేస్తుంది. ఈ పైపులో ఉన్న 2 గ్రామ్ గ్యాస్ బ్లాస్ట్ చూడండి, ఇక్కడ కూడా చూడండి ఒకసారి. యూ కెన్ సీ హియర్. నేను ఇది నొక్కి పెట్టాను, గ్యాస్ సప్లై ఆన్ అయింది. మేజర్ లీకేజ్ జరిగితే ఎక్కడన్నా పైప్ కట్ అవటం గానీ ఏమైనా అప్పుడు సప్లై ఎలా ఆగిపోతుందో ఒకే ఒక్క సెకండ్ టైంలో చూడండి. నేను ఇక్కడ వదిలేస్తున్నాను, ఇక్కడ పడిపోతుంది. మళ్ళీ చూడండి, గ్యాస్ ఆన్ లో ఉంది, నేను ఏలు ఇక్కడ వదిలేస్తున్నాను. సెకండ్ కంటే తక్కువ సమయంలో సప్లై కింద నుండి రాకుండా చేస్తుంది మేజర్ లీక్ అయినప్పుడు. ఇదన్నమాట. సో మీ ముందర ఇంతవరకు నేను స్టవ్ మండుతూ ఉంటే స్టవ్ ఆన్ లో ఉండగా పైప్ కట్ చేసి చూపించడం జరిగింది. తర్వాత పైప్ కట్ అవగానే ఒకే ఒక సెకండ్ టైంలో ఏ విధంగా ఈ పరికరం పనిచేస్తుందో చూపించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి ఫైర్ ఓపెన్ బ్లాస్ట్, ఈ గ్యాస్ ఆన్ చేసి ఈ ఫైర్ ఓపెన్ బ్లాస్ట్ చేసి చూపించడం జరిగింది. ఎందుకంటే ఇది ఓపెన్ చేయగానే మళ్ళీ ఇక్కడ నీడిల్ కింద పడిపోయింది, కింద నుండి సప్లై రానివ్వలేదు. చివరిగా గ్యాస్ కూడా ఆదా చేస్తుంది. సో ఇలాంటి పరికరం మనకు ఇప్పటి వరకు లేదు అవకాశం మనకి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క పరికరం మనల్ని గ్యాస్ బ్లాస్ట్ నుండి కాపాడగలుగుతుంది. గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు. దీనికంటే ముందు 1-2 చిన్న విషయాలు మన చరిత్రపరంగా చెప్పుకోవచ్చు. నాగరికత పెరిగే క్రమంలో శివాజీ మహారాజు వారి సైన్యాధ్యక్షుడికి
తరచూ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. పడుకునేటప్పుడు రాత్రుళ్ళు మీరు దీపాలు ఆర్పి, తప్పకుండా అన్ని గుడారాల్లో దీపాలు ఆర్పి పడుకోమని ఖచ్చితంగా ప్రతి ఉత్తరంలో దాన్ని తప్పకుండా ప్రస్తావించేవాడు. లేకపోతే ఎలకలు దీపాలు పట్టుకుని దీపం పట్టుకుని తిరిగిందంటే మీ మొత్తం టెంటు, మీ మొత్తం క్యాంపు ఫైర్ అయిపోద్ది. అంటే ఆ కాలంలో ఒక ఫైర్ అనేది సంభవిస్తే వాళ్ళు అంతటి వీరులు, శూరులు, అలాంటి అప్పుడు ఎంతో నాగరికత ఉన్నా కూడా ఫైర్ విషయంలో అప్పుడున్న అమాయకత్వం అలాంటిది. ఆ తర్వాత శివాజీ తర్వాత మళ్లీ 1880 ప్రాంతంలో, బహుశా 1880 ప్రాంతంలో లండన్ మహానగరం సగం తగలబడింది. ఒక చోట ఫైర్ వచ్చింది. అలాంటి మహానగరం మొత్తం, తాకాడ్ లండన్ మహానగరం మొత్తం తగలబడుతూ పోయింది. సగం మాత్రమే తగలబడింది, మిగతా సగం ఏం కాలేదు. ఆ రివర్ నది మూలంగా మంటలు, నీళ్లు దాటిపోలేకపోయింది. ఇప్పుడు మనం ఉన్న అన్ని అంగులు ఎలా వచ్చాయంటే ఫైర్ డిపార్ట్మెంట్, ఫైర్ స్టేషన్, ఫైర్ బ్రిగేడర్ అనే వ్యవస్థ లండన్ నగరం తగలబడిపోయినప్పుడు మాత్రమే అందులోంచి, ఆ బాధల్లోంచి ఎలా కాపాడుకోవాలో ఇలాంటి సందర్భాల నుంచి అని మదనం నుండి పుట్టిన సిస్టమే ఫైర్. ఇప్పుడు అనుభవిస్తున్న ఫైర్ సిస్టమ్. ఒక ఫోన్ కాల్ చేస్తే ఫైర్ ఇంజిన్ వస్తుంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దాని కథ అది. అలాగా మనం మొదట్లో చెప్పుకున్నట్లు ఎన్నో విషయాల్ని ఆపాదించుకుంటూ లేటెస్ట్ స్టైల్స్ అని ప్రతిదీ ఒక షూ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నో వస్తువులు, ఒకటి కాదు వందలో వేల వస్తువులు. పక్కింట్లో టీవీ వచ్చింది, మన ఇంట్లో టీవీ వస్తుంది. ఇలా అన్ని పెట్టుకున్నాం గాని కొన్ని ప్రముఖమైన వస్తువులు, ఇలాంటి అత్యంత అవసరమైనవి మన వరకు రావటం లేదు. విషయం మనకు తెలియటం లేదు. తెలిసినా నెగ్లిజెన్సీ పరంగాను సరిగ్గా వాటిని ఒక సరైన కోణంలో చూడకను ఈ జాగ్రత్తలు తీసుకోలేని ఒక్కొక్కసారి దుస్థితిలో కూడా ఉంటున్నాము. సో దుస్థితి పరంగా మనమున్న అజాగ్రత్తనే కాకుండా చివరిగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ సిలిండర్ 5 years మాత్రమే పనిచేస్తుంది. టెక్నికల్ గా 5 years కి సిలిండర్ స్టాప్ చేసి కొత్త సిలిండర్ సప్లై చేయాలి. ఇది జరగట్లేదని న్యూస్ ఆర్టికల్స్ రావటం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ మళ్ళీ డేట్స్ అయిపోయిన సిలిండర్స్ ని, వాలిడిటీ ఎక్స్పైర్డ్ అయిన సిలిండర్స్ ని సప్లై చేయడం జరుగుతుంది. ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అని నేను ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. అలా జరిగినప్పుడు సమాజంలోని ఈ దుస్థితి నుండి మనం బయటపడలేం. ఇది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా ప్రతి వస్తువులో, ప్రతి ప్రొడక్ట్ లో ఉండొచ్చు. సో ఒకటి డేట్ అయిపోయిన సిలిండర్ సప్లై జరగనప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న సిలిండర్ ఎప్పుడన్నా వేలల్లో ఒకటి జరిగితే కనుక ఈ 2 సందర్భాల్లో కూడా మనం ఏం చేయలేం. సో అలా మనం ఏం చేయలేని పరిస్థితిలోనైనా, మన అజాగ్రత్త పరంగా అయినా, అండ్ ఈ పైపులు ఎలుకలు తిన్నా, బొద్దింకలు కొరికినా, ఇంకా ఎన్నో రకాలుగా మనకు ప్రమాదానికి అతి దగ్గరగా ప్రమాదం పొంచి ఉంది. దాని నుండి కాపాడుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులందరికీ ఒకే ఒక పరిష్కారం, గ్యాస్ ఫ్యూజ్. థ్యాంక్ యూ.